కదిరిపట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నందు వరల్డ్ కిడ్నీ ఇంటర్నేషనల్ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఒక అవగాహన ర్యాలీ మరియు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది. దీనికి సహకరించిన మన గవర్నమెంట్ హాస్పిటల్ మరియు సూపరింటెండెంట్ గారు డాక్టర్ హుస్సేన్ గారికి, అలాగే మన ఐఎంఏ కదిరి డాక్టర్లందరికీ మరియు అపోలో సంస్థకి, ఎందుకంటే డయాలసిస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నది, వారి సహకారంతో ఈరోజు ర్యాలీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్యంగా ఏం లేదండి, ఎందుకు ఇంత అవేర్నెస్ అంటే ఎక్కువగా కిడ్నీ డిసీజులు ఎక్కువైతుంది. ఇది సైలెంట్ డిసీజ్. ఎవరైనా కళ్ళ వాపులు ఉన్నా, కాలు వాపులు ఉన్నా, ముఖం వాపు ఉన్నా, శరీరం వాపు ఉన్నా, యూరిన్ తక్కువగా వస్తున్నా, ఎక్కువగా వస్తున్నా, లేదా గాఢంగా వచ్చినా, రక్తం పడుతున్నా, ఇలాంటి లక్షణాలతో బట్టి ఆయాసం ఉన్నా, అలసట ఉన్నా, ఇలాంటి లక్షణాలు ఇంతకుముందు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్లే మనం తీవ్ర స్థాయి వచ్చేంత వరకు మనం పట్టించుకోవట్లేదు. ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మారుతున్న లైఫ్ స్టైలు, ఈ ఎవరైతే షుగరు డయాబెటిక్ ఉంటారో వాళ్ళు ఇలా బీపీ షుగర్ ఉన్నాళ్ళు ఖచ్చితంగా మనం దీని మీద ఒక టెస్ట్ చేయించుకుంటారు రెగ్యులర్గా. ఇంతకుముందు అయితే అందుబాటులో లేవు. ఇప్పుడు కదిరిలో మనకు ఒక పెద్ద డయాలసిస్ సెంటర్ ఉంది, 20 మిషన్లు ఉన్నాయి. రెగ్యులర్గా రోజుకి ఎట్లా లేదన్నా ఒక 60 మందికి మనం డయాలసిస్ చేస్తున్నాం, అంత ఉంది. నేను చెప్తున్నా కదా, ఎప్పుడే కానీ వచ్చినప్పుడు నుండి ఏ రోజే కానీ ఆ మిషన్లు ఖాళీ లేవు. ఎప్పుడైనా సార్ చాలా బిజీగా ఉంది సార్, చాలా బిజీ సార్, అంతగా రెగ్యులర్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేని డయాలసిస్ సెంటర్ మన దగ్గర ఉంది. అలాగే మంత్లీ 2 times ఒక నెఫ్రాలజిస్ట్ మనకి ఇక్కడికి అందుబాటులో ఉంటారు. ఎవరైనా అలాంటి సమస్యలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, వెళ్ళి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, లాస్ట్ టైం హుస్సేన్ ఉన్నప్పుడు డయాలసిస్ సెంటర్కి గ్లౌజులు, మాస్కులు మరియు ఆ కిట్స్ అన్ని ఇచ్చిన, డిస్పోజల్ కిట్స్ అందించినాడు ఒక 30,000. ఈసారి కూడా హుస్సేన్ ఆధ్వర్యంలో దాన్ని అందజేస్తాను. చాలా పంపించేస్తున్నాం సార్. ఎందుకంటే డయాలసిస్ సెంటర్ ఒక్క డయాలసిస్ మిషన్ కావాలంటే బయట మార్కెట్లో దాదాపుగా 10 to 20 lakhs దాకా ఉంది. సో అలాంటి మనకు 20 ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసేదానికి అపోలో టీమ్కి మన ఉన్న డాక్టర్ రెగ్యులర్గా అపోలో సలీం. సో ఆ టీం నిరంతరంగా, ఎందుకంటే దాన్ని రెగ్యులర్గా 3 మిషన్ రోజు 3 వర్క్ చేస్తున్నారంటే దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన, మరియు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ అశోక్కి, మరి సీనియర్ డాక్టర్ మా సెక్రటరీ సార్ గారికి, మా ప్రెసిడెంట్ ఆజా సార్ గారికి, మా సెక్రటరీ కనకరామ్ గారికి, అలాగే మేము అడిగిన వెంటనే ఎప్పుడు కదిరిలో బ్లడ్ కావాలి అంటే ఒక 4 టీంలు ఉంటాయి. ఒకటి బాలాజీ, రెండోది లక్ష్మణ్ అని ఉంటాడు, మూడోది ఏ కార్యక్రమం సోషల్ యాక్టివిటీ ఉన్నా కూడా ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ ఉంది. ఆ పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా పొద్దున్నే అడిగామంతే, జస్ట్ సార్ మాకు కావాలంటే టక్క వస్తున్నారు. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మాకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి టైము మరియు ప్లేస్ కల్పించిన మన సూపరింటెండెంట్ హుస్సేన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అపోలో డయాలసిస్ సెంటర్ వారు మరియు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ సంయుక్తంగా చేసిన కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో. దీనికి ఐఎంఏ కదిరి ప్రైవేట్ డాక్టర్స్ అందరూ వారి సహకారంతో, మరియు డిఫెన్స్ అకాడమీ వారు, ఓబులేస్ డిఫెన్స్ అకాడమీ మరియు బాలాజీ గారు అండ్ లక్ష్మణ కుటాలు, వీళ్ళందరూ కూడా వారు మొబిలైజ్ చేసి ఫీల్డ్లో నుంచి రక్తదానం కోసం అని చెప్పి చాలామంది యువకుల్ని, ఉత్సాహవంతులను తీసుకొచ్చి ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈరోజు కిడ్నీ గురించి అవగాహన పెంచడం కోసం ర్యాలీ చేయడం జరిగింది పొద్దున్నే. అండ్ ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఆశా వర్కర్లు మరియు రోగులు, వారి సహాయకులకి కిడ్నీ మరియు దాని యొక్క జబ్బుల గురించి వచ్చిన ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు వచ్చి రక్త పరీక్షలు చేసుకోవాలి మొదలైన అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా వయసు భయపడిన వారు కానీ, 40 పైన వాళ్ళని, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా వీళ్ళంతా ఖచ్చితంగా వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. కిడ్నీ జబ్బుల అనుమానం ఏమన్నా కూడా మందులు ఇక్కడ ఉచితంగా లభిస్తాయి. అందరికీ రక్త పరీక్షలు ఉచితంగా ఉన్నాయి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో, బ్లడ్ బ్యాంక్లో, అపోలో డయాలసిస్ సెంటర్ మరియు ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ, బాలాజీ, లక్ష్మణ్ వీళ్ళ సహకారంతో వాలంటీర్స్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ఇంతకుముందు ఖాళీగా చేసి కిడ్నీ మీద అవగాహన తెచ్చడానికి
సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ సార్ గారు ఆశా వర్కర్స్కి మన పేషెంట్స్ వాళ్ళ అటెండెంట్స్కి కొంచెం అవేర్నెస్ పెంచారు. సో ఈ సందర్భంగా అందరూ సహకరించారు. సో మేము ఐఎంఏ కదిరి తరఫు నుంచి ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్కి విజయవంతం చేయడానికి చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. కదిరి ప్రజలందరికీ ఈరోజు తెలియజేయడం ఏమనగా, ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ అపోలో డయాగ్నోస్టిక్స్ వారి సహకారంతో మరియు ఐఎంఏ డాక్టర్స్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరి ఆధ్వర్యంలో జరిగిన మన మూత్రపిండాల సమావేశం, అంటే మూత్రపిండాల గురించి తెలియజేయడము, తర్వాత దానికి వచ్చే వ్యాధుల గురించి. ఎందుకంటే ప్రజల్లో ఈ మధ్యకాలంలో చాలా వ్యాధులు, అంటే మన మూత్రపిండాల సంబంధిత వ్యాధులు బెంచ్ కింద, మన చాప కింద నీరులాగా వస్తున్నాయి. కాబట్టి అందుకు వారు అపోలో డయాగ్నోస్టిక్స్ వారి సహకారంతో ఇక్కడ చర్చ జరిగింది. అలాగే డాక్టర్స్ అందరూ మన ముఖ్యమైన, అంటే ఆరోగ్యపరంగా ముఖ్యమైన ఏఎన్ఎంస్ మరియు ఫీల్డ్లో వర్క్ చేసే హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ పిలిపించి సమావేశంలో దాని యొక్క అవగాహన, వ్యాధుల యొక్క అవగాహన మరియు వ్యాధులు ముందరగా వచ్చే గుణాలను, తర్వాత రానివ్వకుండా చేయగలగాలని వారికి సలహాలు ఇస్తూ అన్ని సమావేశంలో అన్ని చర్చనీయంగా వివరంగా తెలిపారు. సో ఇది మనం చర్చనీయాంశం చేసుకోవడమే కాకుండా అది ప్రజలలో అందరికీ అవగాహన కల్పించాలని వారంతా ర్యాలీ చేసి మొత్తం అందరికీ ప్రజలకు అవగాహన చేశారు. ఈ సందర్భంగానే మనకు అన్ని దానాల కన్నా మామూలుగా చెప్తారు అన్నదానం మిన్న అని, అలాగనే ఇప్పటి కాలంలో అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న. ఎందుకంటే ఇంకొక జన్మ ఇచ్చేకి తోడ్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ముఖ్య దినంన ఈ యొక్క రక్తదానమును మోటివేట్ చేస్తూ మన అపోలో డయాగ్నోస్టిక్స్ వారు, ఐఎంఏ డాక్టర్సు, ప్రైవేట్ డాక్టర్సు మరియు గవర్నమెంట్ డాక్టర్సు వారి తరఫున ముందుకు వచ్చిన అంటే చాలా సమిధలుగా ముందుకు వచ్చిన మన ఓబులేష్ గారి సంస్థ, తర్వాత కుటాగుల నుంచి డాక్టర్ లక్ష్మణ్ గారు, మొత్తం తర్వాత బాలాజీ గారు, వీరందరికీ అలాగా చాలామంది ఇంకా రావాలని ఆశిస్తూ, ఎందుకంటే రక్తదానం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ కాలంలో. సో కాబట్టి ఇలాంటి సమావేశాలు తర్వాత కూడా ముందు కూడా జరిపి జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ సెలవు.